హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభ్యాస్ ఐఐటి ప్రెప్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్ కావాలంటే మనం ఎస్ఆర్ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు కనుక జేఈ మెయిన్స్లో స్కోర్ ఉన్నట్లయితే మీరు ఈ యూనివర్సిటీలో చదవడానికి ఎలిజిబుల్ అయితే సాధిస్తారు. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే +2లో మీకు 50 to 60% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇది క్యాంపస్ టు క్యాంపస్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చినట్లయితే ఈ ఎగ్జామ్ అనేది 2 hours 30 minutesలో జరుగుతుంది. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో రావడం అయితే జరుగుతుంది. ఇంకా మార్కింగ్ స్కీమా చూసుకున్నట్లయితే +1 మార్క్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 125 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా సిలబస్ లెవెల్ చూసుకున్నట్లయితే +1 +2 లెవెల్ అయితే ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ లెవెల్ అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాథమెటిక్స్కి ఎక్కువ హై వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చేసి ఓన్లీ ఫార్ములా బేస్డ్ అలాగే సమ్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఈ పేపర్లో చూడడానికి ఉంటాయి. ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే కెమిస్ట్రీ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే యాప్టిట్యూడ్ నుంచి అయితే 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో టోటల్గా 125 క్వశ్చన్స్ అయితే ఈ ఎగ్జామ్ పేపర్లో మనకి ఉండడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది October 2025 నుంచి 4th April 2026 వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే Phase 1 April 23, 28, సో Phase 2 June 10th to June 15, Phase 3 July 4th to July 5th వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఇంకా రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మే నుంచి July 2026 వరకు అయితే ఈ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Phase 1 ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్ అయిన వెంటనే వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సిమిలర్లీ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. సో మీరు ఎగ్జాక్ట్ డేట్స్ కోసం వాళ్ళ వెబ్సైట్ని అయితే అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయొచ్చు. ఇంకా ఫీజు విషయానికి వస్తే బీటెక్ సంబంధించి 2,75,000 నుంచి 4,75,000 వరకు అయితే ఫీజు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న బ్రాంచ్ని బట్టి క్యాంపస్ని బట్టి ఈ ఫీజు అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. సో 4 years కలిపి మీకు 11 lakhs నుంచి 19 lakhs వరకు అయితే ఈ ఫీజు అయితే వ్యారీ అవుతుంది. సో ఇంకా హాస్టల్ ఫీజు విషయానికి వస్తే 1 lakh నుంచి 1,50,000 per annum అయితే ఈ హాస్టల్ ఫీ ఉంటుంది. సో హాస్టల్స్లో ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి, షేర్డ్ అండ్ అన్షేర్డ్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ఈ హాస్టల్స్ వచ్చేసి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. అలాగే వైఫై ఉంది. సో ఈ హాస్టల్స్లో స్పోర్ట్స్ ఉన్నాయి, లాండ్రీ ఉంది, అలాగే CCTV సెక్యూరిటీ కూడా ఉంది. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ క్యాంపస్ టు క్యాంపస్ స్లైట్గా చేంజ్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఈ హాస్టల్స్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరైతే సెక్యూరిటీ డిపాజిట్గా 25,000 అరౌండ్ 25,000 అయితే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 14,000+ జాబ్స్ అయితే 2024 నుంచి 2025 అకాడమిక్ ఇయర్లో వీళ్ళు 14,000+ జాబ్స్ అయితే వీళ్ళు ప్లేస్మెంట్ తీసుకొచ్చారు. సో ఈ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, గూగుల్ అండ్ IBM, సో ఎక్సెట్రా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో టాప్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 65 lakhs per annum అయితే ఉంది. అలాగే మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ 20 lakhs per annum. అలాగే యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే 7 lakhs నుంచి 9 lakhs వరకు అయితే ఈ శాలరీ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SRM అడ్మిషన్ టెస్ట్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అభ్యాస్ IIT Prep. థ్యాంక్ యూ.